ఎక్కడ చూసినా తెలుగోడు 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 ఇదే అనిపిస్తుంది నాకైతే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలేమో నితీష్ కుమార్ రెడ్డి, ఇక్కడేమో తిలక్ వర్మ. వాట్ ఏ నాక్! మన తెలుగోడు సత్తా చూపించాడు, ఏమైనా మ్యాచ్ గెలిపించాడు తిలక్ వర్మ. దీని గురించి మాట్లాడాలి కదా, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సూపర్ మ్యాచ్ అయింది. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేశారు కదా మ్యాచ్. ఐ నో, చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ చూసాం T20. అయితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు యాజ్ ఆల్వేస్ జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎక్కడ స్టార్ట్ చేద్దాము? నితీష్ రింకు వాళ్ళే, అక్కడ స్టార్ట్ చేద్దామా? ఇండియా టాస్ గెలిచారు, అక్కడ స్టార్ట్ చేద్దామా? లేకపోతే తిలక్ వర్మ దగ్గర డైరెక్ట్ స్టార్ట్ చేద్దామా? వద్దు. ఫస్ట్ కొంచెం ఇంగ్లాండ్ బ్యాటింగ్ అదంతా మాట్లాడి దాని తర్వాత తిలక్ వర్మ ఇంపార్టెంట్ నాక్ అసలు ఎట్లా ప్లాన్ చేశాడు ఈ మ్యాచ్ గెలిచాను దాని గురించి చెప్తా మీకు. చలో ఫస్ట్ లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ టాస్. సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. దానికంటే ముందు ఇండియన్ టీంలో 2 చేంజెస్ జరిగినాయి. ఫోర్స్డ్ చేంజెస్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ రింకు సింగ్ బోత్ ఆర్ అవుట్ డ్యూ టు ఇంజురీస్. నితీష్ అయితే మొత్తం సిరీస్ గాన్, సైడ్ స్ట్రెయిన్. ఇంకా రింకు సింగ్ బ్యాక్ స్పాజం, 2 మ్యాచ్లు గాన్ అంట. వీళ్ళిద్దరు ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, ధ్రువ్ జురేల్ వచ్చేసాడు, మీకు తెలుసు. అండ్ దాని తర్వాత ఇంగ్లాండ్ వైపు కూడా 2 చేంజ్లు జరిగినాయి. బ్రైడెన్ కార్స్ వచ్చాడు. సో వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే నోటిసబుల్ చేంజెస్ అయినాయి. పిచ్కి కండిషన్స్, జేకబ్ పెత్తల్ కూడా ఆడలే. వాళ్ళకి మా ఆర్సీబీ ఫ్యాన్స్కి మీకు తెలిసి ఉంటుంది, ఫ్లూ వచ్చిందంట, అందుకని ఆడలేదు. సో ఇదంతా పక్కన పెడదాం. టాస్ గెలిస్తాం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డ్యూ రాపోయినా, ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ స్లైట్లీ కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఫస్ట్ బ్యాటింగ్ కంటే చెన్నై గ్రౌండ్లో. ఇంపార్టెంట్ టాస్ గెలిచాడు సూర్యకుమార్ యాదవ్ అండ్ బ్యాటింగ్కి వచ్చారు ఇంగ్లాండ్. వన్స్ అగైన్ డిసప్పాయింట్ చేశారు. ఎక్సెప్ట్ బట్లర్ ఎవ్వరు రన్స్ కొట్టలే. అది ఏంటో కానీ ఇంగ్లాండ్ బ్యాటర్ స్ట్రగుల్ అవుతున్నాం మన స్పిన్నర్స్కి. ఎస్పెషల్లీ ఇండియా 4 స్పిన్నర్స్ ఆడిపించారు ఈ మ్యాచ్లో. ఆన్సరే లేదు. పాజీ మళ్ళా వికెట్ తీసాడు అక్కడ, సాల్ట్ది బౌన్సర్ వేసి బక్రా చేసాడు ఇట్లా అవుట్ సైడ్ ఆప్షన్. ఫస్ట్ వేయంగానే కొట్టంగానే వాషింగ్టన్ సుందర్ చేతులు వెళ్ళి పడి డీప్ స్క్వేర్లో. బ్రిలియంట్ బౌలింగ్ పాజీ. అండ్ దాని తర్వాత కాలు కదల్నిలే స్పిన్నర్స్. వాషింగ్టన్ సుందర్ వచ్చి బెన్ డకెట్ని అవుట్ చేశాడు, వరుణ్ చక్రవర్తి మళ్ళా హ్యారీ బ్రూక్ని అవుట్ చేశాడు, అండ్ అక్షర్ పటేల్ బట్నర్ని అవుట్ చేశాడు. ఇంకేం మాట్లాడతాం, పటా వికెట్లు పడతానే ఉన్నాయి. కానీ వాళ్ళు అగ్రెసివ్ ఇంటెంట్ కొడతానే ఉన్నారు. అయితే వాళ్ళ బ్యాటింగ్ టీంలో అపార్ట్ ఫ్రమ్ బట్లర్ నాకు ఒక బ్యాట్స్మెన్ నచ్చాడు, బ్రైడెన్ కార్స్. ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు, 30+ రన్స్ కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హ్యాపీ ఉంటారు అండ్ క్రెడిట్ కూడా ఇవ్వాలి. మంచి పిక్ ఇది, గుడ్ సైన్స్ ఫర్ SRH. సో లెట్స్ గెట్ ఆన్ టు అదర్ బ్యాట్స్మెన్. ఇంకెవరు కాంట్రిబ్యూట్ చేయలేదు. నో వన్ లుక్డ్ ప్రామిసింగ్ మంచిగా అన్నట్టు ఎవరు ఇండియన్ లైనప్లో అన్నప్పుడు. అయినా వాళ్ళు కొడతానే ఉన్నారు, ఏదో ఒకటి మేనేజ్ చేసి కింద మీద పది 165కి చేరుకున్నారు. ఇండియా వికెట్స్ అందరు తీసుకున్నారు, ఓన్లీ మన లెగ్ స్పిన్నర్ ఒకటి తీసుకోవాలి అంతే, బిష్నాయ్. మిగతా అందరు బౌలర్స్ వికెట్స్ తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి అక్షర్ పటేల్, పట్నర్ని ఇందాక చెప్పినట్టు ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. అయిపోయింది. 165 చేజ్ చేసినప్పుడు నేనైతే ఆనెస్ట్లీ అనుకోలే ఇంత ట్రబుల్ అవుతుందని చెప్పేసి. ఈజీగా కొట్టేస్తారు అనుకున్నా, డ్యూ వస్తుంది అనుకున్న గ్రౌండ్లో, కానీ డ్యూ రాలే. ఇది మీరు నోటీస్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఇంగ్లాండ్ ఏం చేశారంటే స్లోవర్ వన్స్ ఎక్కువ వేయలే. ఇండియా 40% స్లోవర్ వన్స్ వేశారు ఈ పిచ్ మీద. ఇంటూ ద పిచ్ ప్లస్ స్పిన్నర్స్ బౌలింగ్ వేశారు. ఇండియా గేమ్ ప్లాన్ అలా ఉంది, ఎందుకంటే పేస్ తక్కువ మన బౌలర్స్కి. ఇంగ్లాండ్ దగ్గర పేస్ ఉంది 150+. వాళ్ళు స్లోవర్ వన్స్ వేయలే, వాళ్ళు ఓన్లీ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేశారు. మీరు గమనియాల్సింది, చెన్నై పిచ్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి సైడ్లో, 67 మీటర్స్ 68 మీటర్స్. దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎయిర్లో కొడితే బాల్ ట్రావెల్ అవ్వదు. బౌండరీ లైన్లో చాలా మంది వికెట్స్ పడతా ఉంటాయి అందుకోనే. అయితే ఆ గేమ్ ప్లాన్ యూజ్ చేశారు. డీప్ మిడ్ వికెట్, డీప్ స్క్వేర్, బౌండరీస్ చాలా పెద్దగా ఉండటం వల్ల బౌన్సర్లు షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ వేస్తుంటే అందరూ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ ట్రాప్లో పడిపోయారు. ఓపెనింగ్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ధ్రువ్ జురేల్, యూ నేమ్ ఇట్, అందరూ, హార్దిక్ పాండ్యా, మొత్తం అందరు కొట్టలేపారు. ఎందుకంటే దే వర్ ట్రైంగ్ టు ఫోర్స్ ద బాల్. ఐదర్ బాల్ మీద లేట్ అయ్యారు, ఇట్లనే లేట్ అయ్యారు. అయితే ఇక్కడ వచ్చాడు మన తిలక్ వర్మ నెంబర్ 3. లెఫ్ట్ హ్యాండర్ అవుతాడు కాబట్టి నెంబర్ 3 వచ్చాడు. రైట్ హ్యాండర్ అవుట్ అయితే సూర్యకుమార్ వచ్చాడు. సో ఎనీవేస్, తిలక్ వర్మ రాగానే తను ఏం చేశాడంటే బౌలర్ పేస్ని అక్కడ జోఫ్రా ఆర్చర్ ప్లస్ వుడ్ 150 పైన వేస్తున్నప్పుడు ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ కొడతానికి వెళ్ళలే, ఆరోగెన్స్ చూపిలే, దిమాక్ యూజ్ చేశాడు మన తెలుగుడు. బాల్ రానిచ్చి ఫైన్ లెగ్ పైన నుంచి కొడుతున్నాడు 6లు. జరిగి పాయింట్ పక్క నుంచి బాల్ పేస్ యూజ్ చేస్తూ కొడుతున్నాడు. ఇది స్పిన్నర్ వేస్తుంటే రివర్స్ స్వీప్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్తో చాలా మంచి పార్ట్నర్షిప్ అయింది. అయితే ఈ పార్ట్నర్షిప్లో ఒక
చిన్న ఇది ఉండింది. ఏంటంటే ఒక క్యాచ్ డ్రాప్ అయింది మీకు గుర్తుంటే. ఆదిల్ రషీద్ ల లడ్డు క్యాచ్ వదిలాడు మిడ్ ఆన్‌లో. అక్కడ పట్టుంటే మ్యాచ్ పోయేది ఇండియాది మోస్ట్ ప్రాబబ్లీ. చాలా రన్స్ ఉండినాయి అక్కడ. తర్వాత నెక్స్ట్ బాల్ క్యాచ్ వదలంగానే నో బాల్ ఏసాడు వుడ్. దాని తర్వాత మళ్ళా అదే బాల్‌లో 6 కొట్టాడు వాషింగ్టన్ సుందర్. మొమెంటమ్ మారింది. టీ20 ఫార్మాట్‌లో మొమెంటమ్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఒప్పుకుంటారు ఫర్ ష్యూర్. మీకు తెలుసా మూమెంట్? అది. అక్కడ అందుకున్నారు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ ఇంపార్టెంట్ రోల్ ఆడాడు ఇవాళ. విత్ ద బాల్, విత్ ద బ్యాట్ కూడా లోకల్ ల్యాడ్. చెన్నైకి ఆడతాడు కూడా కండిషన్స్ తెలుసు. 2 షాట్లు కొట్టాడు. భలే కొట్టాడు సుందర్. ఫాస్ట్ ఏస్తున్నప్పుడు బౌలర్‌కి మార్క్‌వుడ్‌కి ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ అట్లా మిడ్ ఆఫ్ పై నుంచి లాఫ్ట్ కొట్టాడు 2 బౌండరీలు. అక్కడ మొమెంటమ్ వచ్చింది ఇండియాకి. సరే వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంకా రన్స్ ఉండినాయి. అక్షర్ పటేల్ కాంట్రిబ్యూట్ చేయకుండా ఔట్ అయ్యి ఎళ్ళిపోయాడు. లివింగ్‌స్టన్ బౌలింగ్‌లో పెద్ద షాట్ కొడతానికెళ్ళి బట్ దట్ వాస్ నాట్ ఎ గుడ్ షాట్ ఆ టైమ్‌లో ఫ్రమ్ సీనియర్ ప్లేయర్. అండ్ దాని తర్వాత మ్యాచ్ పోయిందని మీరు అనుకున్నారు. నేను అనుకున్నా. అందరూ అనుకున్నాం ఫర్ ష్యూర్. ఎందుకంటే తిలక్ వర్మ ఒక్కడే ఉండి టెలినర్‌తో గెలిపేలంత ఈజీ గాదు. సో, అక్కడొచ్చాడు హర్షదీప్. హర్షదీప్ ఏదో ఒకటి చేసి కాంట్రిబ్యూట్ చేసాడు. 20 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసాడు. పాజీ కొంచెం లక్ నడిచి ఇన్సైడ్ బౌండరీస్ అయ్యి ఎళ్ళినియి గాని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. హర్షదీప్ ఔటాడు. దాని తర్వాత రవి బిష్నాయ్ వచ్చాడు. రవి బిష్నాయ్ కూడా చాలా మంచి పార్ట్నర్‌షిప్ చేసాడు. మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ టైమ్‌లో 2 బౌండరీస్ కొట్టాడు మీకు గుర్తుంటే. అప్పుడు తిలక్ వర్మ మీద ప్రెషర్ తగ్గింది. అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సిందేంటంటే తిలక్ వర్మ ఒక్కసారి గూడా ఈ ఇన్నింగ్‌లో షాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గాని, ఏదో ఇట్లా పిచ్చి షాట్ కొడతాం గాని ఎప్పుడు కనపడలే. హి వాస్ ఆల్‌వేస్ ఇన్ కంట్రోల్. నేను మ్యాచ్ గెలిపిస్తా అనే కంట్రోల్ కనపడింది నాకు. ఎప్పుడు సింగిల్ తీయాలో, ఎప్పుడు బౌండరీ కొట్టాలో, టెయిలెండర్‌కి ఎప్పుడు స్ట్రైక్ ఇయ్యాలో, ఎలా బౌండరీ కొట్టాలో, ఏ బౌలర్‌ని పిక్ చేయాలో పర్ఫెక్ట్. అసలు నిజంగానే చెప్తున్నాను ఎంతో ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ లాగా ఆడాడు. ముందు ముందు చూడండి మీద తిలక్ వర్మ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు. రోహిత్ శర్మ ఎప్పుడో చెప్పినట్టు. సూన్ వన్‌డేలో చూస్తారు మీరు. టెస్ట్ మ్యాచెస్‌లో కూడా చూస్తారు. ఇలాంటి మ్యాచ్‌లు ఆడినప్పుడు సెలెక్టర్స్ నోటీస్ చేస్తారు. అండర్ ప్రెషర్ ఎవ్వరు కొట్టినప్పుడు తను రన్స్ కొడుతున్నాడు. దట్ ఈస్ గ్రేట్‌నెస్. సెల్యూట్ టు మన తెలుగోడు. నిజంగానే ముందు ముందు చాలా ఫ్యూచర్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్. ఇప్పుడు మళ్ళా ఇక్కడ కూడా రన్స్ మ్యాచ్ గెలిపిస్తున్నాడు. ఎనీవేస్ దట్ వాస్ ద మ్యాచ్. క్లోజ్ అయింది. ఇంకా 4 బాల్లు ఉండంగానే ఇండియా మ్యాచ్ గెలిసిపోయింది. థ్రిల్లర్ చూసాము. చాలా రోజుల తర్వాత మంచి టీ20 మ్యాచ్ చూసాము. మరి మీరు చెప్పండి. ఇక్కడ ఏం నచ్చింది మీకు ఈ మ్యాచ్‌లో? తిలక్ వర్మ నాక్‌లో అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటో చెప్పండి మీరు. మనం అందరం చాలా హ్యాపీ. వి షుడ్ బి ప్రౌడ్. నితీష్ ఏమో బాడగవాస్కర్ ట్రోఫీలో పెర్ఫార్మన్స్, మళ్ళా ఇక్కడేమో మన తిలక్ పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు. దిస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తిలక్ వర్మ ఈస్ జస్ట్ 22, నితీష్ జస్ట్ 21. వీళ్ళిద్దరు దే ఆర్ మేకింగ్ వేవ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. అయితే ఈ మ్యాచ్ గురించి అయితే చెప్పండి మీరు. తిలక్ వర్మ బ్యాటింగ్‌లో అన్నిటికంటే నచ్చే విషయం ఏంటి మీకు ఈ ఇన్నింగ్‌లో ఆడిన? తన కాన్ఫిడెన్సా? తన స్ట్రోక్సా? తన ఎబిలిటీ టు పిక్ గ్యాప్సా? అసలు ఈ మ్యాచ్ ఎట్లా గెలిపించాడో మీ మాటల్లో నాకు ఇనాలని ఉంది. కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను ఎవ్రీ వీడియో చూస్తా నేను. మీరేం రాస్తున్నారో ఐ యామ్ ఎంజాయింగ్ ఎ లాట్. కీప్ కామెంటింగ్. చాలా మజా వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బిఫోర్ ద 30-20 ప్రివ్యూలో కలుద్దాం మనం. ఓకేనా? టిల్ దెన్ సీ యా.